స్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు అందరూ రారండి ఈ వేడుకలు చేరండి అందరూ రారండి వేడుకలు చేరండి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి వీడియో తీసుకున్నాను చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచైన ఆటపాటలు తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని కోడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు విన్నప్పుడే మాటలు పలుకుతారు. మనం కూడా ఏదైనా మంచి చెడు మాట్లాడగలగాలి అంటే కాస్త పెద్దలు అనుభవం చేయడం వాళ్ళు చెప్పి వినాలి. ఏంటని అవి మన జీవితానికి అలవర్చుకోవాలి. ఎంతసేపు మనం ఇష్టం వచ్చినట్లు చిట్చాట్ చేసుకుంటే ఈ సభకి ఉద్దేశం ప్రాముఖ్యతే లేదు. మన ముఖ్యమంత్రి గారు స్టేట్ మొత్తం కూడా ఇందాక నేను అదే చెప్తా ఎట్ ఏ టైం మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్లో భాగస్వామ్యం కావాలి. స్కూల్ అభివృద్ధిలో అందరూ పాల్గొనాలి. ఇవాళ సీఎం గారు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. అందరి అధికారులు కూడా అందరూ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ స్కూల్స్ పంచుకొని అన్ని స్కూల్స్ కి రావడం జరుగుతుంది. ఎందుకని పాఠశాల అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో. ఎప్పుడు కూడా దేశ భవిష్యత్ అంతా కూడా మన పాఠశాల తరగతి గదుల్లోనే ఉంటుంది. ఈ మూలాన్ని పట్టుకుంటేనే మన స్టేట్ కానివ్వండి
దేశంగా అనేది బాగుపడడానికి అవకాశం. మరి అంత దూరదృష్టిలో నిజంగా ముఖ్యమంత్రి గారు అంత దూరదృష్టితో ఆలోచించే మనకి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది పెట్టగలిగారు. ఎంతసేపు కూడా వన్ సైడ్ ఉండకూడదు, మీ సహకారం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇదివరకు 20 years పెరవాలి కాబట్టి ఇంటరాక్షన్ ఇంటెలిజెన్స్ మధ్య ఆటల మధ్య ఉండేది, అభివృద్ధి అనేది బాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ ఎంత ప్రాబ్లాడుతున్నప్పటికీ మీరు వెంపర్లాడుతూ అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఉందమ్మా ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మా సాయశక్తిలో కృషి చేస్తూనే ఉన్నాం. మీ సహకారం కోరుతూ ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను ఒకసారి మన పాఠశాలకు సాధించిన విషయాలు ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్పేస్తానండి. మనకి ఇదివరకు బాగా 14-1500 మంది స్ట్రెంత్ ఉండేదండి. గత 5-6 years బ్యాక్ అది బాగా 200 పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఒక 400 వరకు రీచ్ అవ్వగలిగాం. అలాగే 10th క్లాస్కి వచ్చేసరికి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనదే గుడివాడ డివిజన్లో కాన్స్టిట్యూషన్లో మనదే ఫస్ట్ సెకండ్ అలాగే టోటల్ ఫస్ట్ కూడా కాన్స్టిట్యూషన్లో మనదే ఉందమ్మా. మన హ్యాట్రిక్ సాధించాం దీంతో. మనకి దీనికి పూర్తిగా తెలుస్తుంది ఈ పేరెంట్స్ మీటింగ్ ఎంత ప్రాముఖ్యత ఉందనేది. మరి అలాగే ఎల్వర్తి శ్రీనివాసరావు గారు కూడా వెల్కమింగ్ చెప్తూ అలాగే రిజర్వ్స్ విషయం వచ్చేసరికి 3 సంవత్సరాలు మనకి హ్యాట్రిక్ సాధించడం జరిగిందండి ఏజీకే. ఈ సంవత్సరం కూడా మన గుడివాడ టాప్ ఇదే 580 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు విద్యార్థులు. అలాగే మౌలిక సదుపాయాలకు వచ్చేసరికి చాలా సబ్జెక్టుల్లో కూడా 100% మార్కులు తెచ్చుకోవడం జరిగిందండి. ఎప్పుడూ లేని విధంగా సోషల్లో కూడా 100%, లెక్కల్లో లాస్ట్ ఇయర్ 3 విద్యార్థులకు 100 మార్కులు సాధించడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలకు వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా మీకు పిల్లలు చెప్తానే ఉంటారు టాయిలెట్స్ అవి కూడా ఆయాలతో మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ఇదివరకు నీళ్ళు కూడా ఉండే కాదు, ఇప్పుడు 24 hours వాటర్ ఫ్లోయింగ్ ఉందండి. అది మీ పిల్లలు అడిగితే తెలుసుకోవచ్చు. అవునా కాదనే తర్వాత దీని నుంచే రెస్పాన్స్ కోరుకుంటాను నేను. 24 hours కూడా రన్నింగ్ వాటర్ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేది అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. దాని మూలాన్ని సరి చేయాలని చెప్పి 24 hours రన్నింగ్ వాటర్, ఎప్పటికప్పుడు కూడా రోజుకి 4 సార్లు టాయిలెట్స్ శుభ్రపరచడం, మరి ఆ విధంగా కేర్ తీసుకుంటూ. అలాగే మనకి త్రాగడానికి కూడా ఇదివరకు ఎవరికాలు తెచ్చుకునేవాళ్ళు, మనకి RO యూనిట్ ద్వారా వాటర్ని పంపించడం. ఇదివరకు మనకి పాడైపోతే కనుక అప్పటికప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడు పాడైనా ఒక్కొక్క దానికి టోల్ ఫ్రీ ఇచ్చారు. వెంటనే మనం ఫోన్ చేయటం, అది వచ్చి బాగు చేయటం, దానికి కూడా గ్యాప్ లేకుండా దాని మెయింటెనెన్స్ కూడా ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరి వారికి ప్రభుత్వ విద్యా సంస్థలు అందరికీ కూడా మెరుగుపరచాలి అన్న ఆరాటం అనేది అందరిలోనే ఉందండి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. వారానికి 6 రోజులు రకరకాలుగా పెడుతున్నప్పటికీ కూడా కొంతమంది భోజనానికి ఇష్టపడతారా, ఎందుకనంటే మాకు ఆ బియ్యం పడతలేదు, పట్టుకొని వస్తుంది అది అని అంటున్నారు. మరి అదే వాళ్ళు 45 PV ఇస్తున్నారు, దానివల్ల ఏ ఇబ్బంది లేదు. మనకు ఒక అపోహ ఏర్పడింది. అదేనా మనకు ప్రస్తుతం అక్షయ వాళ్ళు పంపిస్తున్నారు ఫుడ్. అదేనండి ఇప్పుడు కూరలు గుడ్డు చికెన్ రాగిజా వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు కొంచెం కంప్లైంట్ చేసేది భోజనం బయట వేసుకుంటే చెప్పమ్మా చెప్పు. మీరు స్వీట్ అయిపోతున్నారు, కొంతమంది తీపిగా పోయినా తాగట్లా. ఓకేనమ్మా. మనకి ఫుడ్ ఇచ్చేది ఎక్కడైనా కూడా ఆర్బీవేనండి, రాష్ట్రం అంతటా కూడా ఆ ఫుడ్ మెనూ కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి బియ్యం కూడా మారుస్తున్నారు జనవరి నుంచి. తల్లిదండ్రులందరికీ మీకే తెలుసు కదా, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ కొన్ని కలెక్టర్స్ ని, డిఈఓస్ ని పేరెంట్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోమన్నారు. ఆల్రెడీ కలెక్టర్స్ చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి డిఈఓస్ కూడా తీసుకున్నారు. మీ దగ్గర నుంచి ఏం కావాలి అనేది తీసుకున్నారు. ఆల్రెడీ త్వరలో ఇప్పుడు ఉన్నటువంటి మెనూ పూర్తిగా మారబోతుంది. పిల్లలు పేరెంట్స్ ఏదైతే కోరుకున్నారో ఆ పదార్థాలతోనే లోకేష్ గారు దాని కొత్త మెనూ రాబోతుంది, త్వరలోనే రాబోతుంది. ఇప్పుడున్న కంటిన్యూ అవ్వదు, నో డౌట్. అందులో ఆల్రెడీ జరుగుతుందన్నమాట, వర్క్ కూడా జరిగింది. కలెక్టర్స్ కూడా, జాయింట్ కలెక్టర్స్ కూడా నివేదిక ఇచ్చారు. కొత్త మెనూ ఖచ్చితంగా వస్తుంది. మీ అందరూ పిల్లలందరూ కూడా మెచ్చేది, నచ్చి తినేదే వస్తుంది, ఇది గ్యారెంటీ. ఫస్ట్ లోనే అన్ని రంగాల్లో ఉండాలి. విద్యార్థి తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అయిన నేను మా పిల్లలను
ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని. Second place goes to Next Yogeshri from 8th. మొదటి బహుమతి రెండవ బహుమతి జోష్నవి మదర్ సురేంద్ర బాబు గారి చేతుల మీదుగా. థర్డ్ ప్లేస్ గోస్ మీదుగా బహుమతిని స్వీకరించవలసిందిగా. వేస్ట్ టు ఆర్ట్ చేసినటువంటి టగ్ ఆఫ్ వార్ అండి. నందు వాళ్ళ ఫాదరు హరినాథ్ గారు, యశ్వంత్ వాళ్ళ ఫాదర్ బాలకృష్ణ గారు, భానుప్రసాద్ వాళ్ళ ఫాదర్ రామ్ ప్రసాద్ గారు, మనోహర్ వాళ్ళ ఫాదర్ రవి గారు, సాయి గణేష్ వాళ్ళ ఫాదరు శ్రవణ్ కుమార్ గారు, రిషిక వాళ్ళ ఫాదరు కొండ గారు, కృపావరం గారి ఫాదరు అలివేలు రావు గారు. ప్లీజ్ కమాండ్ టు ద మినిస్టర్. ఆల్ కంప్లీటెడ్ సార్. తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా విద్యను అందించడమే కాకుండా స్కూల్లోకి వచ్చి చదువుకున్న విద్యార్థుల మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను తల్లిదండ్రులతో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పాఠశాలకు వచ్చిన విద్యార్థుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తల్లిదండ్రుల వద్దకు చేరవేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తెలిపారు. ఏజీకే హైస్కూల్ నందు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, ఎలవతి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇదే కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భాగస్వామ్యం అయితేనే వాళ్ళ భవిష్యత్తు సరైన గాడిలో పడుతుంది. దాన్ని మళ్ళీ గమనించాలి. ఇందాక మేడం ఇందాక మాట్లాడి చాలా మంచి మాటలు చెప్పారు. గతం కంటే ఈరోజు నేను ఈ మధ్యన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా స్ట్రెంత్ పెరిగింది. దాన్ని చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్య యజమాన్యాన్ని కానీ టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే మనం చూస్తాం ప్రైవేట్ పాఠశాలలు అక్కడికన్నా క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. ఏదో అపోహ తీసుకుని లక్షల డొనేషన్ కట్టి అక్కడ చేస్తారు కానీ ఏదో ఆస్తి చేస్తారు. కానీ మీరు సరైన గాడిలో పడాలంటే మన పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలనే సాధ్యం అవుతుంది. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలకి కూడా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత గ్రౌండ్స్ కానీ ఒక ఎజెండాతో కార్యక్రమాలు టీచింగ్లో కానివ్వండి, వాళ్ళు కొత్తగా మేము ఏర్పాటు చేసిన కదా. గతం నుంచి కూడా ఎన్నో స్వతంత్రం వచ్చిన రాకముందు కానీ కూడా ఇవన్నీ కూడా సిస్టమేటిక్ వెళ్తున్నాయి. కానీ ఈ రోజున కేవలం చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళకి మరీ ప్రెషర్ ఎక్కువయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం పిల్లలకి. వాళ్ళ ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు భావితరాల ప్రయోజనం చెందిన విద్యార్థులు రావాలంటే ఇక్కడ ప్రాథమిక పాఠశాలలోనే సాధ్యమవుద్ది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలోని గాడిలో పడితే దాన్ని ఎవరో ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. ఇక్కడ మనం ఎక్కడన్నా అసెస్ చేసామా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. దయచేసి వాళ్ళ టీచర్స్ బాధ్యత ఎంత ఉందో అట్లాగే మన పేరెంట్స్ బాధ్యత కూడా అంతే ఉంది. చాలామంది వాళ్ళ దాకా ప్రోగ్రెస్ బోర్డు ఉంది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ బోర్డు. ఎంతమంది
దాన్ని చదివి సంతకం పెట్టారు పేరెంట్స్ ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది చదివి సంతకం పెట్టారని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కానించి వాళ్ళ చదువులో కానివ్వండి, అన్ని రంగాలు దాంట్లో అన్నీ కూడా. ఎందుకంటే ఎక్కువ సమయం టీచర్స్ దగ్గరే ఉంటారు పిల్లలు, అందువల్ల వాళ్ళకి కూడా బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎంతో అవగాహన ఉంది పిల్లల భవిష్యత్తు మీద. దాన్ని మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు వచ్చినప్పుడు దయచేసి దాన్ని గమనించాలి. ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నానో అవసరమైతే టీచర్స్ కూడా సహకరిస్తారు, అడిషనల్ కోచింగ్ సెంటర్ ఇచ్చే విధంగా. వాళ్ళ పిల్లలకి తెలివి తక్కువ, తెలివి లేని ఎవరు ఉండదు, అంతా ఒకటి. భగవంతుడు ఒకటే పురించారు అందరికీ, కానీ అది సరైన గాడిలో పడాలి. పడితే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పాల్సిన ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళాలంటే పేరెంట్స్ అదేవిధంగా ఉపాధ్యాయులు రెండు కూడా కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. దానికోసం ఈ రోజున రాష్ట్రం ఇన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. వాళ్ళ మంచి ఉద్దేశంతోనే ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్న నిర్ణయం. దాన్ని ఇవాళ రాజకీయాలు అతీతంగా, అందువల్ల మేము ఎక్కడ జెండాలు లేవు, ఇక్కడ జెండాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు ఎవరున్నా సరే అందరూ రమ్మన్నాం. ఒకసారి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క విద్యా విధానంలో తీసుకుంటున్నటువంటి చర్యల మీద, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గేమ్స్కి సంబంధించి, అట్లాగే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఒకసారి పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతుంది, మీ దగ్గర నుంచి కూడా సూచనలు సలహాలు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా తీసుకుని అవన్నీ రెక్టిఫై చేయడానికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మరి దీన్ని మీరందరూ ఉపయోగించుకోండి. ఒకసారి ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని మీరందరూ కూడా మననం చేసుకుని పిల్లల్ని విద్యతో పాటు మానసిక వికాసానికి, అట్లాగే శారీరక దృఢత్వానికి కావాల్సినటువంటి ఆటపాటల్లో కానీ, క్విజ్, ఎలక్యూషన్ లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కానీ, ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి విద్యలో పిల్లలు ముందుకు రావడానికి కానీ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ మన డిస్కషన్లో ఏదైతే వచ్చిందో, ఒకరికి కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇంకొకరికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒకరికి తెలిసి ఒకరు మనం షేర్ చేసుకుని అందరం కలిసి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ తల్లిదండ్రులే హీరోలు. తల్లిదండ్రుల యొక్క ఈ 10th క్లాస్ అయ్యే వరకు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొంత ఇండివిజువల్గా యాక్ట్ చేయగలరు, కానీ ఇప్పటి వరకు తల్లిదండ్రులు మొట్టమొదట వాళ్ళ దగ్గరుండి ప్రతి విషయంలోనూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ మంచి మార్గాలు నడిపించేదానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్లో మీరందరూ విజయ్ కుమార్ గారిని వాళ్ళ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పరబ్రహ్మ స్వరూపిణి సభకి వచ్చి విద్యార్థులంతా కూడా నా మిత్రుడి కింద లెక్క. కారణం ఏంటంటే 50 సంవత్సరాల క్రితం మీలాగా నేను కూడా ఇదే స్కూల్లో 6వ క్లాసు చదువుకున్నటువంటి వ్యక్తిని. ఈ రోజున అంచెలంచెలుగా విద్య అభ్యసించడం వల్ల, మా గురువు నేర్పినటువంటి సంస్కారం వల్ల ఈ యొక్క గుడివాడ పట్టణంలో ఒక స్కూల్ నేను కూడా మీ టీచర్స్ ఏ మంచి భవిష్యత్తు కలిగినటువంటి భావి భారత పౌరుల్ని తయారు చేస్తున్నారు, అదే కృషి మేము కూడా ఈ స్కూల్ అనుబంధం దాదాపు 56 సంవత్సరాలు. 6వ క్లాసులో ఇక్కడ స్టూడెంట్ పాటి అనంత శాస్త్రి గారు అని చెప్పి వారు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. తర్వాత 10th క్లాస్ 1973లో ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్తాం జరిగింది. అంటే 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. నేను ఒక్కడనే కాదు, మా ఫాదరు ఈ మున్సిపల్ స్కూల్లో దాదాపు 35 సంవత్సరాల పాటు టీచర్గా తన యొక్క సేవలు అందించడం జరిగింది. ఈ స్కూల్లో కూడా సోషల్ అండ్ ఇంగ్లీష్ టీచ్ చేసినటువంటి టీచర్గా వారికి కూడా ఈ స్కూల్తో అనుబంధం ఉంది. తర్వాత మా ఎల్డర్ సిస్టర్ ఇక్కడ 8th క్లాస్ వరకు చదువుకుంది. ఆవిడ ఇప్పుడు ఒక నర్సింగ్ హోమ్ నడిపి ఇప్పుడు స్పిరిచువల్గా టర్న్ అయ్యి ఒక ఎలివేటెడ్ స్పిరిచువల్ పర్సనాలిటీగా మార్పు చెందింది. నా తర్వాత ఉన్నటువంటి బ్రదర్ కూడా ఇక్కడే 10th క్లాస్ వరకు చదువుకోవటం జరిగింది. తర్వాత ఆయన ఇదే మున్సిపాలిటీలో టీచర్గా చేసి, ఇక్కడ కూడా ఏజీకేలో టీచర్గా చేసి
మొన్నే మధ్య నవంబర్ 30వ తారీఖున జూనియర్ కాలేజీ లెక్చరర్గా మ్యాథ్స్ చెప్తూ రిటైర్ అవుతుందండి. మా చివరి చిత్తుల్లో గుంటూరులో బీఈడీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుంది. తను ఇక్కడే తన యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మా ఫ్యామిలీకి ఏజీకేకి ఉన్నటువంటి సంబంధం. ఇదే కాకుండా మీరంతా చూస్తే అక్కడ చోడవరపు వరలక్ష్మి అని పేరు కనబడుతోంది. ఆవిడ మా మేనత్ గారు. ఆవిడ కూడా ఇక్కడ మ్యూజిక్ టీచర్గా చేసి ఆఫ్టర్ హర్ రిటైర్మెంట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ది స్కూల్ ఇన్ విచ్ ఐ వర్క్ అనేటువంటి ఉద్దేశంతో వారు చిన్న డొనేషన్ ఇచ్చి ఆ రోజు అడిగినప్పుడు కొద్దిగా ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే కొద్దిగా షెల్టర్ ఉంటే ఆ షెల్టర్ని ఆవిడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ మై కనెక్షన్ విత్ దిస్ ఏజీకేఎంహెచ్ స్కూల్. నా జీవితంలో 2 సంఘటనలు మరువలేనివి, మరుపు రానివి. ఈ స్కూల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు 1968లో నేను 6th స్టాండర్డ్లో జాయిన్ అయినప్పుడు మనకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఉద్యమం జరుగుతూ ఉండేది. ఆ రోజు నేను కూడా హంగర్ స్ట్రైక్లో ఇదే గోడకి ఆ చివరిగా ఒక టెంట్ వేసి చాలా కాలం బట్టి హంగర్ స్ట్రైక్ హంగర్ స్ట్రైక్ జరుగుతోంది. నేను కూడా ఒకరోజు 68లో 6th క్లాస్లో ఉండగానే ఆ హంగర్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. నా ఫార్చునేటో మన రాష్ట్రం యొక్క ఫార్చునేటో ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ యొక్క ఎఫర్టు ఇవన్నీ కలుపుకొని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ ఎస్ వైజాగ్ విల్ గెట్ ది స్టీల్ ప్లాంట్ అని ఆ రోజు దానికోసం ఎంతో అమృతరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లైఫ్ సాక్రిఫైస్ చేశారు ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటి ఉద్యమంలో పాల్గొనే అవకాశం నాకు ఈ స్కూల్లోనే దొరికింది. అప్పటి నుంచి నాకు సమాజంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావాలనేటువంటి కాంక్ష, ఆ బీజాలు ఇక్కడే పడ్డాయి. అప్పుడు మా నాన్నగారు ఇక్కడ టీచర్గా పనిచేసేవారు. వారు ఏం చేశారంటే, నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, నీకు చదువు లేకుండా సమ్మెలు ఇవన్నీ తిరుగుతున్నావు అని చెప్పి కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యారు. అప్పుడు మా ఆనందశాస్త్రి గారు హెడ్ మాస్టర్ గారు, మనమంతా ఇక్కడే ఉంటాం కదా మాస్టర్, ఏం ప్రాబ్లం లేదు, లెట్ హిమ్ జాయిన్ ది స్ట్రైక్ అని చెప్పి వారు ప్రోత్సహించడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్ ఈస్, ఇప్పుడు అక్కడ అన్నా క్యాంటీన్ ఉండేది, అక్కడ కూడా మనకి షెడ్స్ ఉండేవి. ఆ షెడ్స్లో మొట్టమొదటి షెడ్ 6th క్లాస్ వాళ్ళకి క్లాసులు జరిగేవి. అక్కడ మాకు ఒక నోటీస్ వచ్చింది యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ముందర. అంటే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ డే తయారు చేసేవాడు, చాలా బాగా జరిగేది. ఆ నోటీస్ నా క్లాస్ పక్కనే 7th క్లాస్ ఉండేది. ఆ నోటీస్ మాకు రాకుండా 7th క్లాస్ నుంచి మిగతా క్లాసులన్నింటికీ వెళ్ళింది. ఏమిటి ఆ నోటీస్ అంటే, ఆ యాన్యువల్ సెలబ్రేషన్ సందర్భంలో వక్తృత్వ పోటీలు కండక్ట్ చేస్తున్నాం, ఇంకా చాలా పోటీలు ఉన్నాయి, వక్తృత్వ పోటీ కూడా కండక్ట్ చేస్తున్నాం, కానీ దానిలో పార్టిసిపేట్ చేసే అవకాశం 7th క్లాస్ నుంచే ఉంది అని రాసింది. అది మా క్లాస్కి రాలా. నేను ఇమ్మీడియట్గా మా క్లాస్లో ఉన్నటువంటి సార్ గారి పర్మిషన్ తీసుకుని ఐ వెంట్ టు హెడ్ మాస్టర్స్ రూమ్. సార్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కన్సిడర్ మీ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్యూషన్ కాంపిటీషన్ అని అడిగారు. అడిగితే ఆయన మంచి మనసుతో ఓకే మాట్లాడు దాందే ఉందన్నారు. ఈ ప్రోత్సహించి నన్ను అక్కడ ఎలక్యూషన్లో పాల్గొమన్నారు. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ దట్ కాంపిటీషన్. దట్ ఈస్ మై ఫస్ట్ encouragement given by Anand Sastry Garu. After that, now I am recognized as one of the best speakers in Gudivada. Yes, I can get మెగా పేరెంట్స్ డే బృహత్తర తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం వినూత్నమైంది, ఇప్పటివరకు లేదు. ప్రతి నెల ఉపాధ్యాయులు మీరు సమావేశమయ్యేటువంటి అంశం ఉంది. కానీ వాళ్ళ స్టేట్ మొత్తం ఇలా ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టి మీరు ఒక అవేర్నెస్ తీసుకురావాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మీకు ఇచ్చే పథకాలు మీరు తెలుసుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు చక్కగా మీ పిల్లల్ని చదివించండి, ఆరా తీసుకోండి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, అది ఆరా తీసుకోండి. అలాగే మీరు ఆయన సెల్ ఫోన్లో మనం టీవీలో కూర్చుంటే కుదరదు, ఇక్కడేమో వీడియో ఏదో చేస్తూ ఉంటాడు. అందువల్ల వాటిని కాసేపు పక్కన పెట్టి ఆ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళని గమనించండి. అలాగే పిల్లలు ఇతరులతో పోతున్నాడు ఎప్పుడు కూడా, వాడు ఎంత బాగా పోతున్నాడు, ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పోతుందో అట్లా అట్లా తీసుకొస్తున్నట్టు ఉంటున్నాడు. తండ్రి అంటున్నాడంట, చూడు ఎన్ని వరకు సుఖలేదు దొరికిపోతున్నట్టు అమ్మాయి చూడు అని అంటున్నాడు. వీడు అంటున్నాడంట, ఆ అమ్మాయిలు పోతానే ఉన్నారు, అమ్మాయిలు పోతున్నా కానీ అమ్మాయిని ఆయన చూడలేదు.
కోపం వస్తాయి, పిల్లలకు కోపం వస్తుంది. అందువల్ల అట్లా బాగుంటుంది. అలాగే ఇక ఎప్పుడు ఆ సెల్ ఫోన్ లో ఉంటే పిల్లలు ఎలా చూస్తుంటాం, ప్రతి వారికి కూడా ఇది నడిచేటప్పుడు కూడా అదే, నడిచేటప్పుడు ఇలా సెల్ ఫోన్ చూసుకుంటూ పక్కింటో వెళ్ళిపోయాడు. వాడి దీని మీద ఉన్న దృష్టి ఆ పక్కింటో వెళ్ళిపోయాడు. పక్కింటో వెళ్ళిపోతే ఆ పక్కింటో కూడా సెల్ ఫోన్ చూసుకుంటాను. చూసుకుంటూ ఏం చేసింది, ఆయన వచ్చాడు టీ చేతిలో పెట్టింది. మీరు టీ తాగేసి ఉన్నాయి. ఇద్దరు అక్కడ వచ్చాడు, అక్కడ కూడా సెల్ ఫోన్ చూసుకుంటారు. వచ్చి చూసుకుంటూ వచ్చి ఇదేంటి ఎవడక్కడ ఉన్నాడు, ఇది నా ఇల్లు కాదనుకుంటా అని పక్కింటికి పోయాడు. అందువల్ల సెల్ ఫోన్ లోనే మన జీవితం గడిచిపోయి, టీవీలోనే మన జీవితం గడిచిపోతే దూరదర్శనం వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూరంగా పెట్టే దర్శనం దూరంగా చేసేది ఎప్పుడు దాకపోయిపోయింది. అలా కాకుండా పిల్లల్ని ఆరాధండి, మంచి సంస్కారం నేర్పండి. సంస్కారం అంటే అది తేలిక రాదులే, తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తే వస్తుంది సంస్కారం, సద్గురువుల నుంచి సంపాదిస్తే వస్తుంది సంస్కారం, సన్మిత్రుల నుండి సంగ్రహిస్తే వస్తుంది సంస్కారం. అందువల్ల సంస్కారవంతులుగా పిల్లలు తయారు చేయండి, మార్పుల కోసం ప్రయత్నం చేయండి, తప్పే లేదు. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, మంచివాళ్ళు కూడా కావాలి. మంచివాళ్ళు కూడా అయ్యేటట్టు మంచి లక్షణాలు కూడా అలా నేర్పండి. పిల్లల్ని ఇలా ఇచ్చేటువంటి అవకాశాలు వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ బిడ్డల్ని ఉన్నతులుగా తయారు చేసేటట్టుగా, సంస్కారవంతులుగా తయారు చేసేటట్టుగా మీ బిడ్డల మీద దృష్టి పెట్టండి, ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇక్కడ మంచి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అని. మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చింది, ఏంటి, ఎన్ని రోజులు స్కూల్కి వచ్చింది మీకు చెప్తాడు. కానీ ఇక్కడ రాడు, అటు బజార్ అమ్ముకుపోతాడు, ఇక్కడ ఆఫీస్ పడుతుంది. అది చూడండి, మీకు తెలియదు అనుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ఆ కార్డు తీసుకెళ్ళి చూపించి మా అబ్బాయి పరిస్థితి ఏంటి, మా అమ్మాయి పరిస్థితి ఏంటి. అలాగే పిల్లలు బాగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి. శ్రద్ధ, శ్రమ, కృషి, పట్టుదల ఈ నాలుగు ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటారు భగవద్గీతలో. ఇది శ్రద్ధ ఉండాలి, శ్రమ ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ముఖ్యంగా ఈ పంచేంద్రియాలనే వీటిని కంట్రోల్లో పెట్టుకునేటట్టు ఉండాలి మనసుతో. అప్పుడు ఏదైనా సాధించగలవు, విజయం నీ ముందు ఉంటుంది అనమాట. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ సక్సెస్. కాబట్టి అలా మీరు చక్కగా అభివృద్ధిలోకి రావాలని మీ డయాస్ మీదకి ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. పేరెంట్స్ మీటింగ్ పెట్టినందుకు, మనం ఆహ్వానం ఇచ్చినందుకు, మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా మీరు ప్రాబ్లం ఉంటే కనుక చెప్పుకోండి ఇప్పుడే, కానీ ఇంటికి వెళ్ళి మాత్రం బాధపడమానండి. మా పిల్లలు చెప్తున్నారని మేడం గారు ముందు చెప్తున్నారు కాబట్టి సార్లు అందరూ వచ్చారు, ఆడ ముందు మీరు చెప్పుకోండి. మనకి సెషన్ లోనండి పేరెంట్స్ తో కూడా ఇంటరాక్షన్ ఇవ్వమని చెప్పాను అన్నారు. మెయిన్ అదే ఉద్దేశం. అసలు అంతమందితో కుదరదు కాబట్టి ఒక యాక్టివ్ పేరెంట్ ని తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతామా. లావణ్య గారు, అది లావణ్య గారు రండి అమ్మా. వీళ్ళ బాబు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పాస్ అవుట్ అండి. ఈ సంవత్సరం వీళ్ళ బాబు 7th క్లాస్ లో ఉన్నాడు. మరి వాడికి కూడా 567 మార్కులతో స్కూల్ 3rd వచ్చాడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. సో పిల్లలకి నా ఆశీస్సులు. ఓకే, ఈరోజు ఇక్కడ అంతకుముందు నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశానండి మా పిల్లల్ని, 2 పిల్లలు. సో 10th క్లాస్ మొన్నే అయిపోయింది మా పెద్ద బాబుకి. సో అంటే బయట ఏదో మనం పై మెరుగులు చూసి బయటికి వెళ్తాము. సో అక్కడ పద్ధతులు అవి పేపర్లు రాయించడం, మామూలు చూసే రాయించడం అవన్నీ జరుగుతుంది. టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ కాకుండా ఉంటుంది బయట పరిస్థితి అంతా కూడా. సో నేను అబ్జర్వ్ చేసుకున్న ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ గా మేమిద్దరం కూడా ఆలోచించుకున్నాం. అబ్జర్వ్ చేసుకోరు చాలా మంది పేరెంట్స్. సో పిల్లలు ఎలా ఎదుగుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోకుండా అలాగే 8th క్లాస్ వరకు తీసుకొచ్చారు మా బాబుని. సో అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే బయట పరిస్థితి ఎలా ఉందంటే ఏదో పేరెంట్స్ ని మభ్యపెట్టడం కోసం వర్క్ చాలా ఇంటికి ఇచ్చేసేసి ఏదో రాస్తున్నారు అనే భ్రమలో మనం బతుకుతున్నాం. ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు. అప్పుడు నుంచి ఆలోచించడం మొదలు పెట్టాను. వాళ్ళు ఫర్దర్ స్టడీ ఎలా ఉండాలి ఏంటి అనేది అప్పుడు ఆలోచించుకోవడం మొదలు పెట్టాము. సో ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చి మొత్తం అబ్జర్వేషన్ చేసిన మీదట ఏజీకే ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. మా ఎడ్యుకేషన్ పరంగాను, డిసిప్లిన్ పరంగాను అంతకుముందు ఆల్రెడీ బయటికి వచ్చిన పిల్లల్ని మేము కనుక్కున్నట్లయితే చాలా బాగా చెప్పారు. సో అప్పుడు 9th క్లాస్ లో మా పెద్ద బాబుని జాయిన్ చేశాను. సో అప్పటి నుంచి కూడా ఎడ్యుకేషనే కాకుండా వేరే యాక్టివిటీస్, డిసిప్లిన్ కానీ
తర్వాత ఆటల్లో కూడా ఈ ఊరు ఎక్కడా కూడా నాకు ఆటలు, మేము పొరుగురు నుంచి వచ్చాం. సో ఆటలున్న స్కూల్ చూద్దామంటే దొరకలేదు. అంత ప్రైవేట్ ఫీల్డ్ లో బయట ఆడిపించడం పిల్లలకి యాంత్రికంగా అయిపోయింది ఆ విద్యా వ్యవస్థ అనేది. సో ఆడడానికి కావాలి స్కూల్, పిల్లలకి చిన్నప్పుడు కాకపోతే తర్వాత ఆడలేరు అనే ఇది ఫిజికల్ ఫిట్నెస్ సో తర్వాత పిల్లలు ఎప్పటికీ కొంచెం పెద్ద అయ్యేసరికల్లా చదువుల్లో పడిపోతారు. ఇప్పుడు అది కావాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని కావాలని చెప్పి నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడం. సో మా పెద్దబాబు అన్ని క్రియేటివ్ గా చదువుకుంటాడు. సో 8th క్లాస్ నుంచి ఇక్కడ పూర్తిగా వీళ్ళే పట్టించుకుని చాలా బాగా చదివించారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. 9th క్లాస్ లో 10th క్లాస్ లో అసలు నేను చెప్పుకునేది లేదు. తానే క్రియేటివ్ గా చేసుకునేవాడు. ఆ వర్క్ అంతా ఇక్కడే చేసేవాడు. ఐఐటి చదివించాలని కోరిక మాకు. సో మేము ఎంఎస్సి బిఈడి చదవడంతో నేను ఈవినింగ్ టైం ఐఐటి కోచింగ్ ఇచ్చుకున్నాం మా బాబుకి. మార్నింగ్ అంతా పొద్దున చదివిన స్టడీలోనే ఆ మార్కులు తెచ్చుకున్నాడు 10th క్లాస్. అది కరెక్ట్ గా నిజాయితీగా చెప్పాలంటే అసలు ఏనాడు 10th క్లాస్ ఇంట్లో చదివించలేదు. చెప్పాం మేము స్కూల్లోనే చదువుకోవాలి, నువ్వు అంతా స్కూల్లోనే చదువుకోవాలి, టైం పోతుంది నీకు. 8th 9th నుంచి వెల్ ఎడ్యుకేటెడ్ కావాలంటే టైం కావాలి వాళ్ళకి. ఖచ్చితంగా టైం ఇక్కడ కరెక్ట్ టైమింగ్స్ పిల్లలకి 9 to 4:30, 5:30 వరకు గేమ్స్ ఉంటుంది. 4:30 నుంచి 5:30 వరకు గేమ్స్ ఉండాలి. వాళ్ళు చదవండి 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 అని చెప్పి వాళ్ళని స్ట్రెస్ పెట్టి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం. బయట మెరుగులు మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు ఉన్న స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ బయట పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఎప్పుడో సొంతంగా ఆలోచించగలిగే క్రియేటివ్ కలిగిన శక్తి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. యాజ్ ఏ పేరెంట్ గా కూడా మనం దగ్గర కూర్చోబెట్టుకుని, ఇక్కడ స్కూల్లో బాగా చెప్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ గా కేర్ తీసుకుంటున్నారు పిల్లల దగ్గర నుంచి. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఈవినింగ్ కూడా మన పేరెంట్స్ గా మనం కూడా వాళ్ళు తీసుకున్న శ్రద్ధతోనే కాకుండా వాళ్ళకే వదిలేయకుండా మనకి చాలా బాధ్యత ఉంది. వాళ్ళ దగ్గర కూర్చుని టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ అన్ని బంద్ చేసేసి వాళ్ళ పక్కనే కూర్చుని ఏం చదువుతున్నావు, ఏం హోంవర్క్ ఇచ్చారు ఇవాళ అని చెప్పి మనం కూడా వాళ్ళ భవిష్యత్తుకి మనం కూడా కూర్చుని 1 గంట మనం కూడా అదర్ ఎడ్యుకేషన్స్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతాం. టీచర్స్ అందరు ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. అది అలాంటిది ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఉన్నారు వీళ్ళు అంతా. బిఎడ్ చేస్తేనే మనకి జాబ్, బిఎడ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ టీచర్ గా తీసుకుంటారు. మనం తక్కువ చూడడం చాలా తప్పు. మున్సిపల్ స్కూల్ అంటే సినిమాల్లో చూపిస్తా ఉంటారు తక్కువ, ఇది ఏదో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాము, అదే వాళ్ళే ఏదో డబ్బులు ఎక్కువ పెట్టి చదివితేనే లాగా ఇప్పుడు అయిపోయింది. అది చాలా పొరపాటు. మన పిల్లల్ని మనం చదివించుకొని మీరందరూ సరే ఒక అడుగు ముందుకేసి పేరెంట్స్ అందరూ ముందుకు వచ్చి మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసి అది ప్రూవ్ చేసి చూపించాలి బయట ప్రపంచానికి, బయట సమాజానికి. 1 రూపాయి కూడా లేకుండా నేను నా పిల్లల్ని ఇంత బాగా చదివించాను అనే థాట్ ప్రతి ఒక్క పేరెంట్ కి రావాలి. మనం 1 రూపాయి కూడా నేను ఇక్కడ పెట్టలేదు, అన్ని విధాలుగా నా పిల్లోడు నా పాప అన్ని వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, చాలా ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు అని చెప్పుకోవాల్సిన ఇది రావాలి. గవర్నమెంట్ అంతా ఇదిగా మనకి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ రోజు కూడా పేరెంట్స్ కి మోటివేషన్ కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టింది. అది చాలా అప్రిషియేట్ చేయగలిగిన విషయమే ఇది. సో ఇలాంటి పెడుతూ ఉంటే అందరికీ కాస్త ఒక అవకాశం అనేది వచ్చింది. సో ఇది మనం తెలుసుకుని పేరెంట్ గా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన పిల్లలు మంచిగా చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇంతవరకు నాకు ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు. మా పేరెంట్స్ అందరికి ఒక పక్కన మీ బాధ్యత చెప్పారు, మా బాధ్యత కూడా చెప్పారు. మా బాధ్యత మేము ఎట్లాగో ఖచ్చితంగా నిర్వర్తిస్తాం, మమ్మల్ని అడిగే హక్కు కూడా ఉంది. అట్లాగే మీరు ఈవినింగ్ టైం ఏదైతే మరి మీ బాధ్యత నిర్వర్తించాలని చెప్పారో అది నిర్వర్తించాల్సిన కోరుతూ మెగా పేరెంట్స్ ఈవెంట్ కల్పించినటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కలిగినటువంటి నాయకుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ నాలెడ్జ్ అప్పుగా చేయాలనేటువంటి దార్శకులు, ప్రపంచ రాజకీయ నాయకులలో టెక్నాలజీ పరముగా ముందుండేటువంటి గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరెంట్ టీచర్స్ డే ప్రభుత్వం మనకు అందించినందుకు ముందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి విద్యార్థి వారు లాంటివాడు. గురువుల నుంచి మంచి గ్రహించి సమాజానికి అందించడానికి విద్యార్థి చాలా కృషి చేస్తాడు. అయితే విద్యార్థులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ పాత్ర పోషిస్తారు. వాళ్ళు విద్యార్థుల గురించి అధిక శ్రద్ధ తీసుకొని ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని మనం గమనించుకోవాలి. దేవుడు మనకి ఊపిరిస్తే తల్లి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసింది. అలాగే విద్యార్థిని ఒక పిల్లవాడిని సమాజానికి మంచిగా పంపించాలి అంటే అది గురువు దయ. గురువులందరూ బాగానే చేస్తారు, కానీ పిల్లలు మాత్రం సరిగా తీసుకోవడం వల్ల
సమాజం ఈరోజు సెల్ ఫోన్కి పిల్లలు అడిక్ట్ అయిపోయారు. తల్లిదండ్రులు మీరు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మరి మనం ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకున్నాము, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యతే ఉంటుంది. మనం గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు? మనం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. మనం ప్రశ్నించవచ్చు, మాకు ఇది రాలేదు అని. కానీ గవర్నమెంట్ స్కూల్ నుంచి మనం చదువుకునేటప్పుడు మనము స్కూల్ నుంచి మనం ఏం అందిస్తున్నాం సమాజానికి, ఎక్కువ మార్కులు ఇస్తున్నామా, ఆటల్లో ఉంటున్నామా, ఇంకేమన్నా ఇస్తున్నామా అనే విషయాలు కూడా తల్లిదండ్రులు గ్రహించుకోవాలి. మనకి అడ్మిషన్ వచ్చినప్పుడు మన వంతు నుంచి కూడా ఏదో ఒకటి సమాజానికి అందివ్వాలి. అలాగే ఒక స్టూడెంట్ని చూసి సమాజంలో ఒక 10 మంది స్టూడెంట్స్ వచ్చి స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది. మనకి అన్ని అధికమైన స్కూల్స్ మంచివి అనుకుంటాము. ఇక్కడ మెరిట్, బీఈడీలో మెరిట్ వచ్చిన వాళ్ళకి, డిఎస్సీలో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఏంటి? మంచి మెరిట్ గల ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉంటారు. అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన